హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. రైస్‌లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా చేసుకుందామండి. ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ గసగసాలు, జీడిపప్పు పలుకులండి, ధనియాలు, జీలకర్ర, వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఎండుమిర్చి అయితే ఒక 3 వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. లైట్గా ఆనియన్ వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదండి. ఆనియన్ వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్ వేయించుకుంటుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆనియన్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, దాంట్లో వేసుకుని మరలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దొండకాయలు శుభ్రంగా కడిగేసుకుని మనకి నచ్చిన షేప్లో దొండకాయలు కట్ చేసి తీసుకుందామండి. దొండకాయలు కట్ చేసిన తర్వాత అండి స్టవ్ వెలిగించి వేరొక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోయిన తర్వాత దొండకాయలు అన్నీ వేసేసుకునండి. ఉప్పు వేసేసుకుంటే దొండకాయలు తొందరగా వేగిపోతాయండి. ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతాయండి. మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటుంటే సరిపోతుంది. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. మరలా ఒకసారి మూత అయితే పెట్టేసుకుందామండి, తొందరగా వేగిపోతాయి. చూస్తున్నారు కదండి, చాలా వరకు అయితే వేగిపోయినాయి. దొండకాయలు అయితే వేగిపోయినాయి కదండి. ఇంకా మిక్సీ పట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని, మసాలా పట్టిన మిశ్రమాన్ని కలిపేసి వేసేసుకుందామండి. అంతా వేసేసుకుని బాగా వేయించుకుందాము, పచ్చివాసన ఎక్కడా లేకుండా. పచ్చివాసన అయితే రాదండి, ఆనియన్ అంతా ముందుగానే వేగిపోయింది కదండి. అంతా ఒకసారి మరలా వేయించుకుందాము. గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. దొండకాయలకి మిశ్రమం అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. రుచికి సరిపోయినంత కారం, పసుపు, సాల్ట్ చూసుకుని వేసుకుందామండి. దొండకాయలు వేయించేటప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకుందామండి. చూస్తున్నారు కదండి, అంతా అయితే వేగిపోయింది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరింది కదా. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైన కరివేపాకు వేసుకుందాము. మీరు కావాలంటే ఈ టైంలో వాటర్ కూడా వేసుకోవచ్చండి కర్రీలో. కరివేపాకు అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే కర్రీ ఎంత టేస్టీ అయినా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.